చిన్ని అయితే రాజుతో ఇలా అంటూ ఉంటుంది. ఏంటి రాజు చేతికి ఇంత బ్లడ్ వస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఏం పర్వాలేదులే తగ్గిపోతుంది అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే తగ్గిపోతుంది అంటే ఏంటి ఉండు ఇప్పుడే కట్టు కడతానని చెప్పి అక్కడ ఉన్న చిన్న క్లాత్ తీసుకొని చిన్ని అయితే బాలరాజు చేతికి గట్టిగా కట్టు కడుతుంది. అది చూసి అక్కడ ఉన్న కావేరి ఏమనలేక మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో చిన్ని ఆ పని చేసేసరికి బాలరాజు అయితే చాలా సంతోషిస్తాడు. ఇక అందరూ సంతోషంగా ఉన్న టైంలో అక్కడైతే ఉట్టి కొడుతూ ఉంటారు. ఇక ఉట్టి కొట్టే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటారు. ఇక చిన్ని అయితే తాడుని లాగుతూ ఉంటుంది. ఇక కావేరి అయితే ఉట్టి కొట్టడంలో ముందుంటాను అని చెప్పి కొడుతూ ఉంటుంది. అయినా సరే తను ప్రయత్నించినా సరే కొట్టలేకపోతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా నవ్వుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అయితే రాజు ఏంటి రాజు నువ్వు అలా చూస్తూ ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళి ఉట్టి కొట్టు రాజు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న బాలరాజు అయితే నేను వద్దులే చిన్ని అని చెప్పి అంటాడు. లేదు రాజు నువ్వు కూడా వెళ్ళి ఉట్టి కొట్టు అని చెప్పి చిన్ని చందు వాళ్ళైతే అంటూ ఉంటారు. దాంతో బాలరాజు కూడా వెళ్ళి ఉట్టి కొట్టడానికి అయితే వెళ్తూ ఉంటాడు. అలా కావేరి అలాగే బాలరాజు వాళ్ళిద్దరూ కూడా ఉట్టి కొడుతూ ఉంటారు. వాళ్ళైతే ఉట్టి కొడుతూ ఉండగా అది చూసి చిన్ని అయితే చాలా సంతోషిస్తుంది. ఇక చిన్ని అలాగే చందు వాళ్ళైతే తాడు లాగుతూ ఉంటారు. ఇక చిన్ని వాళ్ళకి అందకున్నా సరే అందకున్న తాడు లాగుతూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న బాలరాజు అయితే అది చూసి మౌనంగా చూస్తూ ఉంటాడు. ఇక కావేరి ఏం చేయలేక అక్కడ బాలరాజుతో మెలుగుతూ ఉంటుంది. ఇక అదంతా అయిపోయాక అక్కడ ఉన్న ఏసీపీ విజయ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. చిన్ని అందరూ కూడా ఉట్టి కొట్టారు, నువ్వు ఒక్కదానివే కొట్టలేదు, నేను తాడు లాగుతాను, తాడుని ఇలా ఇచ్చి నువ్వు వెళ్ళి ఉట్టి కొట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న చిన్ని అయితే నేనా అని చెప్పి అంటుంది. అవును చిన్ని నువ్వే వెళ్ళి ఉట్టి కొట్టు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న విజయ్ అలా అనేసరికి చిన్ని అయితే ఆ తాడుని విజయ్కి ఇచ్చేసి చిన్ని కూడా ఉట్టి కొట్టడానికి వెళ్తుంది. ఇక చిన్ని వెళ్ళటంతో అక్కడ ఉన్న బాలరాజు కావేరి వాళ్ళిద్దరూ కూడా సంతోషిస్తారు. ఇక తన కూతురు ఉట్టి కొట్టాలని వాళ్ళైతే కోరుకుంటారు. ఇక చిన్ని పరిగెత్తుకుంటూ ఉట్టి కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే ఇటు నుంచి బాలరాజు అటు నుంచి కావేరి వాళ్ళిద్దరూ కూడా వచ్చి చిన్నిని ఒక్కసారిగా వాళ్ళిద్దరూ పైకి లేపి ఉట్టిని కొడతారు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అది చూసి కావేరి బాలరాజు వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అమ్మ నాన్న వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి చిన్నితో ఉట్టి కొట్టించడంతో చిన్ని కూడా చాలా సంతోషిస్తుంది. ఇక వాళ్ళైతే అలా సరదాగా ఆ హోలీ పండుగనైతే జరుపుకుంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.